అనగనగా ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి పేరు సిరిపురం. అక్కడ చింటూ అనే 8 ఏళ్ల అబ్బాయి ఉండేవాడు. చింటూకి ఆటలంటే ఇష్టం, కాని చదువంటే కొంచెం బద్ధకం. ముఖ్యంగా హోంవర్క్ అంటే వాడికి అస్సలు పడదు. ఒక శనివారం సాయంత్రం చింటూ తన గదిలో కుప్పగా పడి ఉన్న పుస్తకాలను చూసి, అబ్బా, ఈ లెక్కలు, ఈ సైన్స్ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయి? ఎవరైనా మంత్రగాడు వచ్చి నా పనిని చిటికెలో పూర్తి చేస్తే ఎంత బాగుండు అని ఆకాశం వైపు చూస్తూ నిట్టూర్చాడు. అప్పుడే ఒక వింత జరిగింది. వాడి గదిలోని పాత అల్మారా నుండి వెండి రంగు వెలుగులు వచ్చాయి. మెల్లగా తలుపులు తెరుచుకున్నాయి. అందులోంచి ఒక గులాబీ రంగులో మెరుస్తూ బుజ్జి బుజ్జి పాదాలతో ఒక పందిపిల్ల బయటకు వచ్చింది. దాని మెడలో బంగారు రంగు గంట, పొట్టమీద మెరిసే ఒక వెండి జేబు ఉంది. చింటూ పళ్ళు పెద్దవి చేసి, నువ్వెవరు? ఇక్కడికెలా వచ్చావు అని అడిగాడు. ఆ పందిపిల్ల తన తోకను ఆడిస్తూ, నేను డోరా చిట్టిని. నేను భవిష్యత్తు నుండి వచ్చాను. నువ్వు చాలా మంచివాడివని మా తాతయ్య చెప్పాడు. అందుకే నీకు తోడుగా ఉండటానికి వచ్చాను అని ముద్దుగా చెప్పింది. డోరా చిట్టికి ఒక చిన్న బలహీనత ఉంది. అది గాలిని పీల్చి వాసన చూసింది. చింటూ, నాకు చాలా ఆకలిగా ఉంది. మీ అమ్మ వంటగదిలో జిలేబీలు వేస్తోంది కదా, అవి పెడితే నేను నీకొక అద్భుతమైన వస్తువు చూపిస్తాను అంది. చింటూ వెంటనే వెళ్లి వేడివేడి జిలేబీలు తెచ్చాడు. డోరా చిట్టి వాటిని చకచకా తినేసి త్రేన్పు వదిలి, అబ్బా, అమృతంలా ఉన్నాయి. సరే, ఇప్పుడు నీ సమస్య ఏంకో చెప్పు అంది. చింటూ తన స్కూల్ పరుగు పందెం గురించి చెప్పాడు. డోరా చిట్టి, రేపు స్కూల్లో రేసుంది. అందులో గెలవకపోతే అందరూ నన్ను ఏడిపిస్తారు అన్నాడు. డోరా చిట్టి తన పొట్టమీద ఉన్న మాయాజేబులో చెయ్యి పెట్టి గాలి చెప్పులు, ఎయిర్ శాండల్స్ బయటకు తీసింది. ఇవి వేసుకుంటే నువ్వు గాలిలో తేలుతూ చిరుతపులి కంటే వేగంగా వెళ్ళొచ్చు. కానీ జాగ్రత్త, వీటిని ఆపాలంటే 3 సార్లు చిటికె వెయ్యాలి అని హెచ్చరించింది. మరుసటి రోజు మైదానంలో అందరూ సిద్ధంగా ఉన్నారు. విజిల్ వేయగానే చింటూ పరుగందుకున్నాడు. ఒక్క ఉదుటున గాలిలోకి లేచి పక్షుల కంటే వేగంగా దూసుకుపోయాడు. అందరూ ఆశ్చర్యపోయారు. కాని ఫినిషింగ్ లైన్ దాటాక చింటూకి ఒక విషయం గుర్తొచ్చింది. ఆపడం ఎలాగో మర్చిపోయాడు. కాపాడండి, నేను ఆగలేకపోతున్నాను అని కేకలు వేస్తూ స్కూల్ భవనాలు, చెట్లు, చివరకు ఊరి చెరువు పైన తిరుగుతున్నాడు. వెంటనే డోరా చిట్టి రంగంలోకి దిగింది. తన జేబులోంచి తుర్రు టోపీ, ఫ్లయింగ్ క్యాప్ తీసి తలకు పెట్టుకుని గాలిలోకెగిరింది. చింటూని గాల్లోనే పట్టుకుంది. చింటూ, చిటికె వేయ్ అని గట్టిగా అరిచింది. చింటూ చిటికె వేయగానే చెప్పులు ఆగిపోయాయి. ఇద్దరూ సురక్షితంగా కిందకు దిగారు. కొన్ని రోజుల తర్వాత చింటూకి పెద్ద పరీక్ష వచ్చింది. వాడు ఏమీ చదవలేదు. డోరా చిట్టి, ఏదైనా మాయ చేసి నన్ను రేపటి పరీక్ష పాస్ చేయించు. డోరా చిట్టి ఈసారి సీరియస్ అయ్యింది. చింటూ, మాయతో గెలవడం కంటే కష్టపడి గెలవడంలోనే మజా ఉంటుంది. కానీ నీకొక విషయం చూపిస్తాను అని తన జేబులోంచి కాలచక్రం, టైం వీల్ తీసి చూపించింది. ఇద్దరూ కలిసి రేపటి రోజున పరీక్ష హాల్లోకి వెళ్లి చూశారు. అక్కడ చింటూ ఏమీ రాయలేక ఏడుస్తూ కూర్చున్నాడు. అది చూసి చింటూకి భయం వేసింది. చూసావా చింటూ, నువ్విప్పుడే కష్టపడితే భవిష్యత్తులో నవ్వుతూ ఉంటావు అని చెప్పింది డోరా చిట్టి. చింటూకి విషయం అర్థమయ్యింది. ఆ రోజంతా రాత్రి నిద్రపోకుండా కష్టపడి చదివాడు. మరుసటి రోజు పరీక్షలో అద్భుతంగా రాసి క్లాస్ ఫస్ట్ వచ్చాడు. ఆ రోజు సాయంత్రం ఇద్దరూ కలిసి చెరువు గట్టున కూర్చున్నారు. డోరా చిట్టి, నీ దగ్గర గ్యాడ్జెట్లున్నా నువ్వు నన్ను నా సొంత శక్తిని గుర్తించేలా చేశావు. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని చింటూ దాన్ని గట్టిగా హత్తుకున్నాడు. డోరా చిట్టి నవ్వుతూ, నా దగ్గర మాయల మంచముంది. దానిమీద పడుకుంటే మనం నక్షత్రాల లోకానికి వెళ్ళొచ్చు. వెళ్దామా అంది. చింటూ ఉత్సాహంగా పద వెళ్దాం అన్నాడు. అలా డోరా చిట్టి మరియు చింటూల సాహసాలు ప్రతిరోజు కొత్తగా సాగుతూనే ఉన్నాయి. For more adventurous stories, like, share and subscribe to Little Learners Telugu. Goodbye.